ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని బిడ్డని మీ అందరికీ సమాధానము కలుగును గాక. ఆమెన్. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. 33వ కీర్తన 1వ వచనము. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నీతిమంతులము. మనము యేసు రక్తము ద్వారా ప్రతి వారు కూడా నీతిమంతులుగా మార్చబడతారు. అయితే నీతిమంతులమైనటువంటి మనమట ఆనందగానము చేయాలి. అయితే వాక్యములో కనుక మనము గమనించినట్లయితే స్తుతి చేయుట అనేది యథార్థవంతులకు శోభస్కరము. అంటే శోభస్కరము అనేటువంటి మాటకు మరొక మాట ఏమిటంటే ఆశీర్వాదము, లేక దీవెన, లేక యెహోవా వలన కలిగినటువంటి కార్యము అయి ఉండవచ్చు. యథార్థవంతులు అట స్తుతి చేయాలి. ఈ స్తుతి అనేది చాలా శక్తి కలిగినటువంటి మాట అండి. స్తుతి నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, స్తుతి నీకు క్షేమాన్ని కలుగు చేస్తుంది, స్తుతి నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా మలుస్తుంది. అయితే వాక్యములో కనుక మనం గమనించినట్టయితే యథార్థవంతులు స్తుతి చేయుట శోభస్కరము అంటే ఆశీర్వాదము. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తానండి. యోబు ఎంతో యథార్థవంతుడు, నీతిమంతుడు. అతడు అనేక సమస్యలు ఎదుర్కొంటూ కూడా దేవుని స్తుతించాడండి. ఆ స్తుతియే అతని జీవితాన్ని ఆశీర్వాదకరంగా మలిచినది. అతన్ని వెంబడించేవారు, అతను చూసినటువంటి ప్రతి వారు, అతను కూర్చుని విన్నటువంటి వారు సైతము ఇన్ని శ్రమలో కూడా, ఇంత కష్టంలో కూడా ఇతడు స్తుతిస్తున్నాడే, ఆ స్తుతియే అతని జీవితానికి ఆశీర్వాదము అని ఈ రోజున మనకు యోబు ఒక మాదిరిగా ఉన్నాడు. నీవు కూడా యథార్థవంతుడవైతే, యథార్థవంతురాలవైతే స్తుతి చేయము. ఆ స్తుతి నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా మలుచునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. యథార్థవంతులు స్తుతి చేయుట అది శోభస్కరమని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు. నిశ్చయముగా తండ్రి, అలనాడు యోబు మిమ్మల్ని స్తుతించున్నాడు గనుకనే అతని జీవితానికి ఒక గొప్ప ఆశీర్వాదము నీ ద్వారా కలిగిందని మేము విశ్వసించి ఉన్నాము నాయన. మేము కూడా యోబు వలె ఎన్ని శ్రమలు కలిగిన, బాధలు కలిగిన మిమ్మల్ని స్తుతించేటువంటి గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, యూట్యూబ్ ఛానల్ని మీరు ఇంకనూ సబ్స్క్రైబ్ చేసుకునలేదేమో, ఈరోజు మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి. సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. నా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అపరిమితమైన కృపకు మీరు పాత్రులుగా ఎంచబడుదురుగాక. ఆమెన్.